వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు సన్నకార పూసని చేసి చూపిస్తున్నాను. సన్నకార పూస అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా వీడియోలో చెప్పినట్లుగా ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదు చాలా గుల్లగా నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ సన్నకార పూసని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఒక స్టైనర్ పెట్టేసుకొని 2 కప్పుల శనగపిండిని వేసుకొని జల్లించుకుంటున్నాను. ముందుగా 1 కప్పు శనగపిండి వేసి జల్లిస్తున్నాను. అలాగే మరొక కప్పు కూడా శనగపిండి వేసుకొని జల్లించేసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. ఇలా 2 కప్పుల శనగపిండిని జల్లించుకున్న తర్వాత 1/2 కప్పు బియ్యం పిండి కూడా వేస్తున్నాను. ఈ బియ్యం పిండిని కూడా జల్లించుకోవాలి. సన్నకార పూస కాబట్టి అన్నిటిని జల్లించే వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ వాము జీలకర్ర పొడి, వీటిని కూడా జల్లించేసుకోవాలి. ఎక్కడన్నా బరకగా ఉంటే పైనే ఉండిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 20 నుంచి 30 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలాగే 1/2 కప్పు వరకు నీళ్లు, ఒక గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో మరొక కప్పు నీళ్లు వేసుకొని బాగా కలిపేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఈ నీళ్లతోనే మనము పిండిని కలుపుకోవాలి. అప్పుడే ఈ సన్నకార పూస చాలా గుమగుమలాడుతూ టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాతనే మనము ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా వెల్లుల్లి కరివేపాకు, వాటిని ఇలా ఫిల్టర్ చేసి వేసుకోవాలి. డైరెక్ట్ గా వేసామంటే మనకు సన్నకార పూస కదా కిందకి దిగదు. ఈ నీళ్లను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఒకేసారి వేసుకున్నామంటే ఒక్కోసారి పలచబడే అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు కొద్దిగా బియ్యం పిండి కానీ శనగపిండి కానీ కలిపేసుకోవచ్చు. నేనైతే పిండిని ఇలా వచ్చేటట్టుగా కలిపేసుకున్నాను. మరి ఎక్కువ పలచగా ఉండకూడదు, అలానే మరి గట్టిగా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వేడి ఆయిల్ కానీ మామూలు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసి వేడి చేసుకుంటూ ఉన్నాను. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసి కలిపేసుకోవడం వల్ల గుల్లగా వస్తాయి. అలాగే చేతికి అంటుకోకుండా కూడా ఉంటుంది పిండి. ఇప్పుడు 2 భాగాలుగా చేసుకున్నాను. సన్నకార పూస ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చిన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ పెట్టేసి మురుకులు కొట్టడానికి ఇలా గట్టిగా పెట్టేస్తున్నాను. లూజ్ గా పెట్టామంటే ఆయిల్లో ప్రెస్ చేసేటప్పుడు కిందికి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గట్టిగా పెట్టేసుకోవాలి. అలాగే లోపల ఆయిల్ తో గ్రీస్ చేసుకొని ముందుగా కలిపెట్టుకున్న సన్నకార పూస పిండిని మురుకులు గొట్టంలో 1/2 వంతు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పై మూతను కూడా గట్టిగా పెట్టుకోవాలి. ఎక్కడే గానీ లూజ్ గా ఉండకూడదు. ఈ సన్నకార పూసను వేడి ఆయిల్లో డైరెక్ట్ గా వచ్చేస్తాం కాబట్టి జాగ్రత్తగా గట్టిగా పెట్టేసుకోవాలి మూతలు. ఇప్పుడు వేడి ఆయిల్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నకార పూసను ప్రెస్ చేసుకోవాలి. చేతికి వేడి తగులుతూ ఉంటుంది. శనగపిండి కదా పైకి పొంగుతూ ఉన్నట్లు కనిపిస్తుంది కదా. కొద్దిగా చేతి మీద ఊదుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకూడదు, సగానికి వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ పొంగుతుంది కాబట్టి పెద్ద కడాయి పెట్టేసుకోవాలి. అలాగే ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టకుండా ఒకవైపు గట్టిపడిన తర్వాతనే మరోవైపు తిప్పేసుకోవాలి. ఇలా నురగలు తగ్గిపోయి లైట్ గా నురగలు కనిపిస్తున్నాయి కదా, అప్పుడు మరోవైపు తిప్పేసుకోవాలి. ఇదంతా మనము స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి. ఈ సన్నకార పూస చేసుకోవడం చాలా ఈజీ, చాలా ఫాస్ట్ గా వేగిపోతుంది ఈ సన్నకార పూస. ఇప్పుడు మరోవైపు తిప్పిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా పైనుంచి వేసుకున్నాను. ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ లో ఉంటుంది సన్నకార పూస. మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. అంతేనండి, మిగతా మొత్తం సన్నకార పూసను ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్ కదా, మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడన్నా ఫాస్ట్ గా ఏదైనా స్నాక్స్ కావాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.